ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలనకి 2 ఏళ్లు గడుస్తుంది. వైసీపీ ఓడిపోయి 2 ఏళ్లు అవుతుంది. అంటే కూటమి గెలిచి అధికారాన్ని చేపట్టి 2 ఏళ్లు, వైసీపీ ఓడిపోయి 2 ఏళ్లు. అంటే ఒకేసారి కదా ఇదంతా పరిణామం జరిగింది. ఒకే ఎన్నికల్లో కూటమి గెలవటం, వైసీపీ ఓడిపోవడం అంతా ఒకటే కదా. సో మొత్తానికి 2 ఏళ్లు గడుస్తుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి బలం అంటే ప్రధానంగా కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ బలం పెరిగిందా, తగ్గిందా? వైసీపీ బలం పెరిగిందా, తగ్గిందా? దీని చుట్టూ చాలా సర్వేలు చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది చెప్పేది ఏంటంటే కూటమికి కొంత వ్యతిరేకత ఉంది. టీడీపీ బలం గతంతో పోల్చినప్పుడు కొంత తగ్గింది. అదే క్రమంలో వైసీపీ బలం కూడా కొంత తగ్గింది. వైసీపీ పార్టీ రికవరీ కాలేదు, పైగా తన బలాన్ని కొంత కోల్పోయింది. అదే క్రమంలో టీడీపీ కూడా మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఇప్పుడు లేదు, కొంత తగ్గిపోయింది. ఇది చాలా మంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఒరిజినల్ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఏ పార్టీ కాని న్యూట్రల్స్ ఒక 20 మంది ఉంటారు, 20% మంది ఉంటారు. వీళ్ళు ఎన్నికల సమయంలో మాత్రమే వైసీపీ కోటయ్యాలా లేదా కూటమి కోటయ్యాలా అని డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఆ సమయంలో పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల వల్ల కావచ్చు, రాష్ట్రానికి ఈ పార్టీ వల్ల మేలు జరిగిద్ది అన్నటువంటి ఆకాంక్ష వల్ల కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ సమయంలో డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక పార్టీతో కొలీడ్ అయి ఉండరు. వన్ సైడ్గా వీళ్ళు ఎప్పుడు ఉండరు. ఒక 20% ఓట్ బ్యాంక్, 20 నుంచి 30% ఓట్ బ్యాంక్, 20% కూడా కాదు, అంతకంటే ఎక్కువే. ఈ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఒక పార్టీతో టైప్ అయి ఉండదు. వాళ్ళు చూస్తుంటారు, ఈ ప్రభుత్వం ఏంటి, గత ప్రభుత్వం ఏంటి, వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, చంద్రబాబు ఏంటి, జగన్ ఏంటి, ఇవన్నీ చూస్తుంటారు. ఇవన్నీ చూసి ఎన్నికల సమయంలో డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఎన్నికల సమయంలో మాత్రమే 20% లేదా 20%కి పైగా ఉన్నటువంటి ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఒపీనియన్ బయటకు వస్తుంది. అప్పుడు దాకా ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకు పక్కన ఉంటారు, ఏ పార్టీతో సంబంధం లేకుండా పక్కన ఉంటారు. ఇప్పుడు ఈ ఓట్ బ్యాంకు పోయినసారి సగానికి పైగా టీడీపీకి వచ్చింది. ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకు చాలా పెద్ద ఎత్తున టీడీపీకి వచ్చింది. సగానికి కాదు, 75% టీడీపీకి వచ్చింది. అంటే కూటమికి వచ్చింది. కూటమికి ఓట్లేశారు. కూటమికి ఓట్లేయబట్టే మొన్న విజయం వన్ సైడ్ అయింది. 164 సీట్లు కూటమికి వచ్చాయంటే ఈ పక్కనన్న న్యూట్రల్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కూటమికి వేశారు. దాదాపు 75-80% వేసి ఉంటారు. అయితే ఇప్పుడు సహజంగానే వాళ్ళు మళ్ళీ కూటమి అని చెప్పకుండా, టీడీపీ అని చెప్పకుండా, జనసేన అని చెప్పకుండా పక్కపై కూర్చుంటారు. కాబట్టి సహజంగానే కూటమి ఓట్ బ్యాంక్ తగ్గినట్టుగా, టీడీపీ ఓట్ బ్యాంక్ తగ్గినట్టుగా మనకు కనపడింది. అదే క్రమంలో వైసీపీ గతంలో అధికారంలో ఉంది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఓట్లని నయానో భయానో బెదిరించో లేదు లొంగ తీసుకోనో డబ్బులు పంచుతారుగా ఎన్నికల్లో. అధికార పార్టీ కొద్దిగా ఎక్కువ పంచగలిగింది ప్రతిపక్ష పార్టీ మీద. అందరూ డబ్బులు పంచేవాళ్ళే, నేను ఒప్పుకుంటా. కానీ కొంత అధికార పార్టీలు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. సో రకరకాల మేనేజ్మెంట్ ద్వారా అధికార పార్టీ కొంత ఓట్ బ్యాంక్ నేర్పించుకోగలిగింది. ఆ ఓట్ బ్యాంకు సరే ఆసారికి అప్పుడు కోటేస్తారు. తర్వాత మళ్ళీ వైసీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు కొంత పక్కకి వెళ్ళిపోతారు. ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అది. ఇప్పుడు వైసీపీకి పోయినసారి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈ 40%లో 30% మాత్రమే వైసీపీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. 30% కూడా ఉంటుందో, 20% ఉంటుందో, సరే 30% అనుకుందాం. 30% మాత్రం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. మిగతా 10% ఆ సమయానికి వైసీపీకి వేద్దాం అనుకున్న వాళ్ళు కరెక్ట్ కట్టిన వైసీపీ ఏం కాదు. కాబట్టి ఆ 10% ఇప్పుడు మనకి వైసీపీ కింద కనపడదు. కాబట్టి వైసీపీ బలం తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే వైసీపీ బలం తగ్గినట్టు అనిపిస్తుంది, టీడీపీ బలం తగ్గినట్టు అనిపిస్తుంది, జనసేన బలం తగ్గినట్టు అనిపిస్తుంది. సరే బీజేపీ కంటే పెద్ద ఓట్ బ్యాంక్ లేదులేండి ఆంధ్రప్రదేశ్లో. సో మొత్తానికి కూటమి బలము తగ్గినట్టు అనిపిస్తుంది, వైసీపీ బలము తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో సర్వేలు చేసే వాళ్ళకి ఎందుకు తగ్గినట్టు అనిపిస్తుంది అంటే చెప్పానుగా, పక్కన 30% విడిగా ఉన్నారు. వాళ్ళు ఏ ఒపీనియన్ చెప్పకుండా వాళ్ళు అవసరమైతే ఈ ప్రభుత్వం మీద కూడా కొంత నెగిటివిటీ చెప్తారు. ఎందుకంటే అందరూ సాటిస్ఫై కావడం అనేది పాసిబుల్ కాదు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా అందరూ సాటిస్ఫాక్షన్ కావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎన్నో హోప్స్ ఉంటాయి ప్రభుత్వం మీద, అందులో వ్యక్తిగత కోరికలు ఉంటాయి. ఆ వ్యక్తిగత కోరికలు కొన్నిసార్లు తీరవు. ఈ ప్రభుత్వం గెలవగానే నాకు పెన్షన్ వచ్చిందని ఒకడు అనుకుంటాడు, లేదా నాకు పథకం వస్తుందని ఇంకోటి అనుకుంటాడు, నాకు ఈ బెనిఫిట్ జరిగిద్దని ఇంకోటి అనుకుంటాడు, నాకు వెంటనే ఉద్యోగం వచ్చినట్టే అని ఇంకోటి అనుకుంటాడు. రాకపోవచ్చు, అందరికీ అన్నీ రాకపోవచ్చు. అప్పుడు అతను ఆ ప్రభుత్వం మీద డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటాడు. అతను ఈ సమయానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తాడు. మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చినప్పుడు వైసీపీని టీడీపీని బేరీ చేసుకొని, జగన్ని చంద్రబాబుని బేరీ చేసుకుని ఓటేస్తాడు. అతను ఎన్నికలు వచ్చేసరికి కూటమి పక్షాన్ని చేరొచ్చు, చేరకపోవచ్చు కూడా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 2 సంవత్సరాల సర్వేలు ఏంటంటే సరే ప్రభుత్వ డిస్సాటిస్ఫాక్షన్ ఎంతవరకు అని తెలుసుకోవటానికి పనికొచ్చేది తప్ప ఇప్పటికిప్పుడు వచ్చే సర్వేల ఆధారంగా ఒకరి బలం పెరిగింది, ఇంకోటి బలం తగ్గిందని ఒక అంచనాకి రావడం తప్పు. అందుకని చాలా సర్వేలు చేసే వాళ్ళకి ఈ విషయం నేను చెప్పదలుచుకున్నా. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.